రైట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ని రద్దు చేయాలి అంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ మీద ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే గత ప్రభుత్వ టైంలో ఏదైతే జరిగిన విద్యుత్ కొనుగోళ్ల మీద ఉందో దా విచారణకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. దీనిని రద్దు చేయాలి అని కేసీఆర్ గతంలోనే హైకోర్టుకు వెళ్లారు. అయితే దాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఆయన మరి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ కమిషన్ని కొట్టివేయాలి అన్న దాని మీదే కేసీఆర్ యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లేదంటే అందులో విచారణని ఎందుకు ఆయన కొట్టేమని కోరుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. విచారణ జరిగితేనే అందులో జరిగిన అవకతవకలు కానీ లేదంటే గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు కానీ ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణని కొట్టివేయడానికే అటు కేసీఆర్ గారి తరపున అడ్వకేట్లు ఇటు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు దాన్ని తిరస్కరించడం, ఆ విచారణ రావడానికి ముందే 2 రోజుల ముందుగానే దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా ఇదే ఇష్యూలో మళ్ళీ కేసీఆర్ సుప్రీం కోర్టు మెట్లెక్కడానికి గల కారణాలు ఏంటి అంటే దీని వెనుక ఏం జరుగుంటుంది అన్న అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి అంటే ఒక విచారణ గత ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం విచారణ మాత్రమే మొదలుపెట్టింది. విచారణే వద్దు అంటూ కేసీఆర్ గారు ఇలా ముందుకు రావడం అంటే సరే హైకోర్టు వరకు వెళ్ళారంటే అనుకోవచ్చు. ఈరోజు సుప్రీం కూడా వెళుతున్నారు అంటే ఎందుకు విచారణ జరగకూడదు అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అవకతవకలు జరిగాయనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పి ఇటు కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఆయన గతంలో మనం చూస్తే సుదీర్ఘంగా ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎలక్షన్ టైంలో అటెండ్ కావాలి ప్రత్యక్షంగా అని చెప్పి ఒక లేఖ రూపంలో ఆయన మీ ఒపీనియన్ తెలపండి అని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ కోరారు. కేసీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి టైం అడిగారు. ఆగస్టు వరకు టైం అడిగితే ఎల్ నరసింహారెడ్డి కుదరదు, జూన్ 15 లోపు మీ వివరణ ఇవ్వండి అని చెప్పి అప్పుడు చెప్పినట్టుగా వార్తలు వచ్చి ఆయన పేర్కొనడం స్వయంగా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఆ విషయాన్ని జూన్ 11 నాడే ఆయన మీడియా ముందు చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని కేసీఆర్ గారు 14 నాడు సుదీర్ఘంగా లేఖ రాసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. నేను 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాను. మీ ఉద్దేశం పూర్తిగా రాజకీయ కోణంలో ఉన్నది, రాజకీయ కక్షలో భాగంగానే ఇది రాజకీయ కక్షలో భాగంగానే ఉన్నట్టుంది. కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. మీరు న్యాయమూర్తిగా పనిచేశారు అంటే ఇరువైపుల వాదనలు విన్న తర్వాత అంతిమ నిర్ణయాన్ని తర్వాత ప్రకటించాలి. మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి మీ కమిషన్ మీద నాకు నమ్మకం లేదనేది ఆయన లేఖలో పేర్కొన్నారు. అప్పుడే అంటే ఈఆర్ఎస్ ఇచ్చిన తీర్పు కూడా పూర్తిగా దాన్ని మీరు కమిషన్ గా ఒక జడ్జిగా మీరు దాన్ని విచారణ చేపట్టదు అనేది మీకు తెలియదు అనేది ఆయననే క్వశ్చన్ చేశారు. ఇటు హైకోర్టుకు వెళ్ళారు, రిట్ పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా ఇందులో విచారణకు వస్తే తప్పేముంది, విచారణ అసెంబ్లీ కూడా చర్చించవచ్చు కదా అని చెప్పి హైకోర్టు చెప్పిన పరిస్థితి తిరస్కరించింది రిట్ పిటిషన్. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుంది అనేది ఉత్కంఠగా ఉంది. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.